ఈ కౌశల్ బోధలో ఇక్కడికి వచ్చి మేము ఏం నేర్చుకున్నామంటే యాక్టివిటీ మీన్స్ ద స్పెసిఫిక్ టాస్క్ షార్ట్ టైం, అంటే కాపీ టు పేస్ట్. ఇందులో ఏమి ఇన్నోవేషన్ కానీ క్రియేషన్ కానీ క్రిటికల్ థింకింగ్ కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ ఏమి ఉండదు. అదే హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ అంటే ఇవన్నీ వస్తాయి. క్రిటికల్ థింకింగ్, ఇన్నోవేషను, ప్రాబ్లమ్ సాల్వింగ్, కొలాబరేషను, పెర్ఫార్మెన్సు, ప్రజెంటేషను, నెక్స్ట్ రిఫ్లెక్షను, అప్లికేషను, ఇవన్నీ ఇన్వాల్వ్ అయితే దాన్ని మనం హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ అంటాము. అలాగే టీచర్ అండ్ ఫెసిలిటేటర్. టీచర్ అంటే సెంట్రిక్గా టీచర్ ఉంటాడు, అంటే టీచరే అంతా చేస్తాడు. ఫెసిలిటేటర్ మీన్స్ సెంట్రిక్గా స్టూడెంట్ ఉంటే, అంటే మొదటి నుంచి ఎండ్ టు ఎండ్ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి ఏంటి అంతా ఫెసిలిటేటర్ చేస్తాడు. నెక్స్ట్ కౌశల్ బోధకు వచ్చేసరికి మనకి 3 ఫార్మ్స్ ఉంటాయి. లైఫ్ ఫార్మ్స్, మెషిన్స్ అండ్ మెటీరియల్స్, అలాగే సర్వీసెస్, హ్యూమన్ సర్వీసెస్, 3 ఫార్మ్స్ ఉంటాయి. ఈచ్ ఫార్మ్ యాజ్ 2 ప్రాజెక్ట్స్. ఇవి టోటల్లీ ఫర్ ఇయర్ 55 పీరియడ్స్ ఉంటాయి. అవి 90 అవర్స్. ఈ 90 అవర్స్లో మనం కౌశల్ బోధకు సంబంధించి ఈ ప్రాజెక్ట్స్ కంపల్సరీగా ఈచ్ ఫార్మ్ యాజ్ 1 ప్రాజెక్ట్ షుడ్ బి కంప్లీటెడ్.